రాఘవ శాస్త్రి నమస్కారం అండి. కార్తీక పురాణం 19వ అధ్యాయం పఠనం. చాతుర్మాస వ్రత ప్రభావము నిరూపణ. ఈ విధంగా నైమిషారణ్యమంతన మహామునులందరూ కలిసి సిద్ధానందని స్తోత్రం చేసినట్టుమాట. జ్ఞానసిద్ధుడు ఒక మహాయోగి, ఓ దేవబాంధవ, వేదవేద్యుడని, వేదవ్యాసుడని, అద్వితీయుడని, సూర్యచంద్రే నేత్రములుగా గలవాడని, సర్వాంతర్యామి అని, బ్రహ్మవృత దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడేవాడని, నిత్యుడని, నిరాకారులని, సర్వజనులచే స్తుతింపబడినట్టు మాధవ, నీకు ఇవే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతులైనటువంటి ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరించము. నీ దర్శన భాగ్యం వల్ల మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రమైనవి. ఓ దయామయ, మేము ఈ సంసార బంధం నుండి బయటపడలేకుంటుమి, మమ్ము ఉద్ధరింపుము. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు చేసినా, విన్నా నీ దివ్య దర్శనము బడైదారుడు. నీ భక్తులకు మాత్రమే నీవు దుర్గోచరుడవు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, హృషికేశ, మమ్మల్ని కాపాడము అని మహిమధ్య స్తోత్రం చేయగా, శ్రీహరి చిన్నవు నబి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్ర పఠనమునకు, స్తోత్ర వచనమునకు నేనెంతో సంతోషించుతుని. నీకు ఇష్టమైన వరమును కోరుకోనము అని పలికాను. అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరం నుండి విముక్తుడు కాలేక శ్లేష్మన చేపడిన ఏవులై కొట్టుకుంటున్నాను కనుక నీ పాదపద్మములపై నా ధ్యానముండు నడగా అనుగ్రహించము. మరి ఏది నాకు అక్కర్లేదు అని పెడుకోను. అంతా శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారము అట్లే వరం ఇచ్చుతున్నాయి. అదీగాక మరొక వరం కూడా నీకు కోరుకోనము అని ఇచ్చేదను. ఈ లోకబంధు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేస్తున్నారు. అట్టి వాళ్ళ పాపములు పోవడకే ఒక వ్రతమును కల్పించుతున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానమై ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసం శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యం అని పేరు. చాతుర్మాస్య వ్రతం. ఈ కాలంలో చేయ వ్రతములు నాకు మికిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయ వాళ్లకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరక కోపమపడరు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలేను. దీని మహత్యము తెలియకుండా తెలిసి ఉండి వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాపములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు. దీనికి నియమంగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాఖములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, ఆశ్వీజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసును విసర్జించవలను. మళ్ళా దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాఖములు, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, ఆశ్వీజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలను. నా యందు భక్తి గల వారికి పరిశుద్ధకే నేను నిద్రావ్యాజ్యమున సేవితును. ఇప్పుడు నీ వసంగన స్తోత్రమును త్రిసంధ్యల యందును భక్తి శ్రద్ధలతో పఠించే వారు నా సన్నిధికి నిశ్చయముగా అవుతురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసములకేగి
శేషపాను మీద పవళించను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధ మొదలు మునులకు చాతుర్మాస వ్రత మహాత్మ్యమును ఉపదేశించను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభనకు తెలియజేశాను. నేను నీకు వివరించినాను. కాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతుల వారు చేయవచ్చును. శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారము ముని పంగువులందరూ ఈ చాతుర్మాస వ్రతము ఆచరించి ధన్యులై వైకుంఠమున కలిగి. 19వ రోజు 19వ అధ్యాయము 19వ రోజు పారాయణము సమాప్తము. ఏకోపవింశాధ్యాయము సమాప్తము. సర్వం శ్రీ పరమేశ్వరార్పణచ్చు. కావున ఈ కార్తీక మాస కథ విన్నవారికి, పఠించిన వారికి శ్రీ విష్ణుమూర్తి సాన్నిధ్యము పొందుట తథ్యము. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. తథాస్తు.